జుంకా. సునీత మరియు సుబ్బు భార్యాభర్తలు. వారికి 2 కూతుళ్ళు. సునీతది ఉన్నతమైన కుటుంబం. ఆ ఊరి మొత్తంలో పెద్ద జమీందారులు వాళ్ళు. 25 సంవత్సరాల ముందు సునీత మరియు సుబ్బు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ కారణంగా సునీత తల్లిదండ్రులు మరియు అన్నయ్యలు వారి పెళ్లికి అంగీకరించక ఇంటి నుండి వెళ్ళగొట్టారు. సుబ్బుది పేద కుటుంబం, రోజువారీ వ్యాపారి. ఇప్పుడిప్పుడే వ్యాపారంలో స్థిరపడి కొద్దిగా మంచిగా బతుకుతున్నారు. 2 కూతుల్ని చదివించుకుంటూ ఉన్నంతలో సంతోషంగా ఉన్నారు. ఒకరోజు సునీత నాన్నగారికి గుండెపోటు రావడంతో చివరి చూపుగా సునీతని చూస్తా అని అనడంతో పాత పగలన్నీ పక్కన పెట్టి అన్నయ్యలు సునీతని ఇంటికి పిలిపించారు. కొద్ది రోజులకే సునీత తండ్రి కాలం చేశారు. ఎలాగూ ఇంటికి వచ్చావు కదా, ఇక నుండి భర్త పిల్లలతో పాటు వస్తూ ఉండు అని ఇంట్లో వాళ్ళు చెప్పడంతో సునీత చాలా సంతోషపడింది. 25 సంవత్సరాల తర్వాత కుటుంబీకులు కలిసేసరికి సునీత పిల్లలతో కలిసి అప్పుడప్పుడు వెళుతూ వస్తూ ఉంది. ఇరువురి మధ్య తిరిగి మంచి బంధం ఏర్పడింది. సునీత చిన్న కూతురు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఫైనల్ ఇయర్ కావున కాలేజీ వాళ్ళు టూర్ ప్లాన్ చేశారు. దానికోసం 10,000 రూపాయలు కట్టాలని చెప్పారు. సునీత చిన్న కూతురి ఫ్రెండ్స్ అందరూ కూడా టూర్కి వెళ్తున్నారు. తనకి కూడా వెళ్ళాలని ఉందని తల్లికి చెప్పింది. 10,000 రూపాయలు మరియు సొంత ఖర్చులు, ఇంకా టూర్ వారం రోజుల పాటు ఉంటుంది కాబట్టి మంచి డ్రెస్సులు కొనాలి. మొత్తం కలిపి 30,000 రూపాయల వరకు ఖర్చు ఉంటుందని చెప్పింది. ఇదంతా విన్న సునీత ఏం చేయాలో అర్థం కాక మీ నాన్నకి చెప్తాలే అంది. వారిది పేద కుటుంబం అయ్యేసరికి 30,000 రూపాయలు వారికి చాలా పెద్ద మొత్తం. ఇదిలా ఉండగా కొన్ని రోజుల్లోనే సునీత అన్నయ్య కూతురికి పెళ్లి కుదిరింది. మొదటి పెళ్లి పత్రిక సునీతకిచ్చి పెళ్లికి పెద్దగా ఆహ్వానించారు. పెళ్లి పెద్దగా ఆహ్వానించినందుకు మొదట చాలా సంతోషపడిన తర్వాత ఉన్న బాధ్యతలు తలుచుకొని భయపడింది. సునీతకి పడుకున్న నిద్ర పట్టకుండా అయింది. అటు చిన్న కూతురి టూర్కి కావాల్సిన ఖర్చులు మరియు అన్నయ్య కూతురి పెళ్లి కోసం పెట్టిపోతలు. ఎంత తక్కువ అనుకున్నా 1 తులం బంగారమైన పెళ్లి కూతురికి పెట్టాలని మనసులో అనుకుంది. సుబ్బు పని నుండి రాగానే తన మనసులో ఉన్న మాటలు చెప్పింది. దానికి సుబ్బు మంచి మనసుతో ఒప్పుకున్నా అంత డబ్బు సర్దలేనని బాధతో చెప్పాడు. మరుసటి రోజు శ్రావణ సోమవారం అయినందున సునీత మరియు చిన్న కూతురు కలిసి గుడికి వెళ్ళారు. ఎన్ని పనులు చేస్తున్నా సునీత ఆలోచన మొత్తం టూర్ మరియు పెళ్లికి కావాల్సిన ఖర్చుల గురించి ఆలోచిస్తుంది. గుడిలో దైవ దర్శనం చేసుకొని పక్కనే ఉన్న ఒక చెట్టు కింద కూర్చోడానికి వెళ్ళారిద్దరు. సునీతకి చెట్టు కింద ఒక విలువైన వస్తువు దొరికింది. అది ఎవరిదో జుంకా. చూడ్డానికి ఎంతో అందంగా మరియు చాలా బరువుగా ఉంది. బాగా డబ్బున్న వాళ్ళనుకుంటా. ఒక జుంకానే దాదాపు 2 తులాల బరువుతో చేయించుకున్నారు. అది చూసి తల్లి కూతురు అనుకున్నారు, మనకంటే ముందు ఇక్కడ ఎవరో కూర్చున్నారు, బహుశా వారిదే ఇక్కడ పడిపోయి ఉంటుందని. సునీత ఆ జుంకా గురించి మనసులో ఇది 3 తులాల బరువుతో ఉంది అంటే ఇప్పటి లెక్కన వేసుకుంటే దాదాపు 1,50,000 రూపాయలు. ఇందులో నుండి 1 తులం చైన్ చేయించి నా అన్న కూతురికి ఇవ్వచ్చు. మరియు నా కూతురు కూడా పెళ్ళిడొచ్చింది, తనకి ఏమైనా చేయించవచ్చు. ఇక మిగతా డబ్బులతో కూతురిని టూర్కి కూడా పంపించవచ్చు. ఆ దేవుడే మా కష్టాలు తెలిసి ఇలా దారి చూపించాడేమో అని అనుకుంది మనసులో సంతోషంగా. కాసేపటికి తేరుకొని చూసేసరికి తన కూతురు మరియు జుంకా కనబడలేదు. కూతురు ఎవరు జుంకా పడేసుకున్నారు, ఇంత విలువైనది, పాపం వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయాలని గుడిలో వాళ్ళ కోసం వెతుకుతుంది. అది చూసిన సునీత వెంటనే కూతురి దగ్గరికి పరిగెత్తి జుంకా తీసుకోబోయింది. అంతలోనే కూతురు మైక్లో అనౌన్స్ చేసింది, ఎవరో చెట్టు కింద జుంకా పడేసుకున్నారు, ఇది చాలా విలువైనది, వెంటనే మీరు వచ్చి ఈ జుంకా తీసుకోండి, కాకపోతే మీ ఇంకొక జుంకా చూపించగలరని చెప్పింది. ఆ మాటలు వినగానే వెంటనే ఒక ఫ్యామిలీ వచ్చి జుంకా మాదేనండి, ఇందాకే పడిపోయింది,
దానికోసమే చాలా సమయం నుండి వెతుకుతున్నాము. ఇదిగో చూడండి, దానికి ప్రూఫ్ మా దగ్గర ఉన్న ఇంకో జుంకా అని చెప్పారు. మాకు తరతరాలుగా వస్తున్న జుంకాలు ఇక పోయిందనుకున్నాం. ఇది లేకుండా ఇంటికి వెళ్ళుంటే మా నాన్నమ్మ చాలా బాధపడేది. సమయానికి మీ అనౌన్స్మెంట్ వినిపించి వచ్చాము. చాలా కృతజ్ఞతలని చెప్పారు. ఈ సంఘటన చూస్తున్న గుడిలో వాళ్ళందరూ సునీత కూతుర్ని చాలా మెచ్చుకున్నారు. ఇదంతా గమనిస్తున్న సునీత తన కూతురి యొక్క సమయస్ఫూర్తి మరియు తెలివిని చూసి సంబరపడిపోయింది. ఇంత వయసు వచ్చినా ఒక్కసారి నేను ఇంత మూర్ఖంగా ఆలోచించాను, కానీ నా కూతురు అలా కాదు అని అనుకుంది మనసులో. జుంకా తిరిగి ఇచ్చిన కారణంగా వారు సునీత చిన్న కూతురికి 50,000 రూపాయలు బహుమానంగా ఇచ్చారు. ఆ డబ్బులతో సునీత తన అన్న కూతురికి 1/2 తులం ఉంగరం చేయించి మిగతా డబ్బులతో కూతుర్ని టూర్కి పంపించింది. నీతి: క్లిష్ట పరిస్థితుల్లో మనమేంటో పరీక్షించబడుతుంది. ఆ పరిస్థితుల్లో మనకు అనుకూలంగా కాకుండా న్యాయానికి అనుకూలంగా ఉండడం చాలా గొప్ప విషయం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.